కూడా డెత్ మిస్టేక్ సంబంధించిన అంశాలు అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎల్లారెడ్డి చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కీలకంగా ముగ్గురి ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ అయితే ఆధారంగా మారింది. వారం రోజులుగా ముగ్గురు గంటల తరబడి ఫోన్లు మాట్లాడుతున్నారు, వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారని గుర్తించారు. ముగ్గురి మృతిపైన కేసు నమోదు చేసి విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ముగ్గురు కలిసి ఒకే కారులో వారంతా కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రేమ వ్యవహారమే ముగ్గురి చావుకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు సాయి కుమార్. బీబీపేట పోలీస్ స్టేషన్లో తన గతంలో పనిచేసిన నేపథ్యంలోనే లేడీ కానిస్టేబుల్ శృతితో ఆయనకు పరిచయం ఏర్పడింది. బీబీపేట పిఎస్సిఎస్సి ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు నిఖిల్. అయితే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీయా అన్నట్టుగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయం పైన ప్రధానంగా వాళ్ళకి ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ల ద్వారానే కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, ఏం జరిగింది? ఈ ముగ్గురు ప్లాన్డ్గానే ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే హత్య జరిగిందా? అసలు ఏం జరిగింది అనేక అనుమానాలు తావిస్తున్నాయి. పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఇప్పటికే నిన్న జరిగిన ఏదైతే ముగ్గురు హత్య కేసులకు సంబంధించి చూసుకుంటే ఆ ముగ్గురు కూడా కామారెడ్డి ఏదైతే బిక్నూరుగా ఎస్ఐగా పనిచేస్తున్న సాయి కుమార్ తో పాటు అదేవిధంగా బీబీపేటలో పనిచేస్తున్న శృతి, అదేవిధంగా బీబీపేటలో సింగిల్ బ్యాంక్ లో ఒక ఆపరేటర్ గా పనిచేస్తున్న దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో దానికి అందరికి సంబంధించి ముగ్గురు కూడా కలిసి కామారెడ్డి నుంచి కలిసి ఏదైతే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్దకు వచ్చినట్లు పోలీసులు అయితే ప్రాథమిక సమాచారంగా అందించారు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా గత 2-3 రోజులుగా దానికి అంతటికి సంబంధించి పూర్తిగా దానికి ఏదైతే 2-3 రోజులుగా పూర్తిగా వారు వాట్సాప్ చాటింగ్, దాంతో పాటు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నట్లు పోలీసులు డాటా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. ఆ వాట్సాప్ డాటా ఆధారంగా, కాల్ డాటా ఆధారంగా పూర్తిగా పోలీసులు ఎంక్వైరీ చేశారు. దీనికి ఎంక్వైరీకి సంబంధించి చూసుకుంటే పూర్తిగా ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో సదాశివ్ నగర్ సిఐ సంతోష్, అదేవిధంగా ఎస్ఐ రంజిత్ ఆధ్వర్యంలో పూర్తిగా ఈ ఎంక్వైరీకి సంబంధించిన బృందాలుగా వేశారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ, దీనికి అంతటి విచారణ అధికారిగా ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు కొనసాగుతున్నారు. ఈ మృతికి గల కారణాలు అయితే బిక్నూరు ఎస్ఐ సాయి కుమార్ ఎక్కడి నుండి బిక్నూరు నుండి అడ్లూరు ఎల్లారెడ్డికి చెరువు దగ్గరికి రావడానికి 20 నిమిషాల సమయం పట్టింది. 20 నిమిషాలలో ఆయన ఆ ఇద్దరిని కూడా కామారెడ్డి నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. శృతికి ఎలా పరిచయం ఏర్పడింది? అసలు వీళ్ళిద్దరి మధ్య అంటే ఒకే గ్రామానికి సంబంధించిన నాకు అనుమానం వ్యక్తమవుతాం. నిజమైన ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్సా? అయితే మనోజ్, ఆ బీబీపేటలో పనిచేస్తున్న శృతి, అదేవిధంగా బీబీపేటలో సహకార సంఘంలో పనిచేస్తున్న నిఖిల్, వాళ్ళిద్దరు కూడా ఆ బీబీపేట మండల కేంద్రంలో పనిచేస్తున్న వ్యక్తులు. ఆ నిఖిల్ గ్రామము బీబీపేట గ్రామమే కావడం, దానికి అంత సంబంధించి శృతి గత 2-3 సంవత్సరాలుగా అక్కడే బీబీపేట పోలీస్ స్టేషన్ లో పనిచేయడంతో వాళ్ళిద్దరికి కూడా ఆ బీబీపేటలో పనిచేసిన ఎస్ఐ పనిచేసిన సాయి కుమార్ గా అతన్ని బిక్నూర్ కు ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్య సంబంధం కొనసాగిందని చెప్పి కొంతమంది అంటున్నారు. వీరందరికి సంబంధించి చూసుకుంటే మొత్తంగా అందరి స్నేహితులని అయితే పోలీసులు విచారణ చేయనున్నారు. మొత్తంగా ఈ కేసుకు కీలకంగా ఏదైతే ఎస్ఐ సాయి కుమార్ భార్య పూర్తిగా వాంగ్మూలంతో పూర్తిగా కేసు దీనికి అందరికి సంబంధించి ఆమె వాంగ్మూలమే ప్రధానంగా కూడా బిక్కనూరులో ఎస్ఐగా విధులు వర్తిస్తున్నటువంటి సాయి కుమార్ అనే వ్యక్తి ఆయన సొంత కారులో ఎక్కించుకొని ఆ చోటుకు తీసుకెళ్లారు, ఎల్లారెడ్డి చెరువుకు తీసుకెళ్లారంటగా తెలుస్తున్న నేపథ్యంలో ఎందుకు ఆయనే వీళ్ళిద్దరిని కారులో ఎక్కించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? బీబీపేటలో గతంలో పనిచేసిన ఎస్ఐ సాయి కుమార్ ఆ మధ్య శృతితో సాన్నిహిత్య సంబంధం ఏర్పడింది. శృతితో సాన్నిహిత్య సంబంధం ఏర్పడిన నేపథ్యంలో సాయి కుమార్ బీబీపేట నుంచి బిక్నూర్ కు ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో నిఖిల్ తో శృతి సాన్నిహిత్య సంబంధాన్ని ఏర్పరచుకుంది. వీళ్ళు ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే కొనసాగిందనేది ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అసలు ఏం జరిగింది, ఈ ముగ్గురు కలిసి ఎందుకు ఒకరికి ఒకరు మాట్లాడుకున్నారనే కోణంలో కూడా ఆ కామారెడ్డి పట్టణ కేంద్రానికి వాళ్ళు వచ్చారు. కామారెడ్డి పట్టణ కేంద్రానికి వచ్చిన సమయంలో అక్కడ నుండి బిక్నూర్ ఎస్ఐగా పనిచేసిన సాయి కుమార్ వారిద్దరిని కూడా ఎక్కించుకొచ్చి కలిసి కూర్చొని మాట్లాడదామనే కోణంలో కూడా అక్కడికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఏదైతే వాట్సాప్ చాట్ లో కానివ్వండి, వారు మాట్లాడుకున్న సంభాషణలో ఆ ఫోన్ కాల్ డాటాలో ఏదైనా గొడవ జరిగినట్టుగా వారిద్దరి మధ్య కొంత వార్నింగ్స్, చర్చలు జరిగినట్టుగా ఏమన్నా కనబడుతోందా? పోలీసులు ఏం నిర్ధారిస్తున్నారు? ప్రస్తుతం అయితే పోలీసు ఆ డాటా అయితే వాళ్ళు
ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తిగా డాటా ఏమి కూడా బయటకి చెప్పడం లేదు. పూర్తిగా ఎంక్వైరీ అయిన తర్వాతనే అది బయటకు చెప్పే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ కామారెడ్డి చెరువు వద్దకు సాయి కుమార్ ఆ, ఎలా వచ్చాడు, కారులో వస్తే ఎంతమందిని తీసుకొని వచ్చాడు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా ఆ సీసీ ఫుటేజ్ అయితే ఆ, లెంకే పనిలో ఉన్నారు. అక్కడ సీసీ ఫుటేజ్ పనిచేస్తుందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి అక్కడ చెరువు కట్ట మీద ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుతున్న క్రమంలో ఒకరికి ఒకరు నేను చనిపోతా అంటే నేను చనిపోతున్నా అనే కోణంలో వాళ్ళు ఇద్దరు దూకిన తర్వాత సాయి కుమార్ దూకినట్లు ఏదైతే గజ ఈతగాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించిన చేయులు పైకి బాడీ పైకి కనిపిస్తాయని చెప్పి గజ ఈతగాళ్ళు చెప్తున్న సమాచారం మేరకు పూర్తిగా ముగ్గురు అనుకోకుండా ఆత్మహత్యకే పాల్పడ్డారనేది రంగారెడ్డి, పోలీసులో సాయి ప్రాథమిక కుమార్ నిర్ధారణ భార్య వచ్చింది. ఇచ్చేటువంటి వాంగ్మూలమే చాలా కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. ఆ వాంగ్మూలం ఆధారితంగానే విచారణ జరుపుతున్నారని చెప్తున్న నేపథ్యంలో సాయి కుమార్ భార్యకి కానీ శృతి తల్లిదండ్రులకు కానీ ఏ రోజైనా ఇద్దరి మధ్య ఈ రకంగా రిలేషన్షిప్ ఉందని కానీ వీళ్ళ ప్రవర్తనలో మార్పు విషయం కానివ్వండి ఇంకేదైనా వాళ్ళ క్యారెక్టర్లో చేంజ్ అయిన అంశం పైన ఎప్పుడైనా గమనించారా, ఆ రకంగా మందలించారా? అయితే సాయి కుమార్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె గత 2-3 రోజుల క్రితము ఎస్ఐ సాయి కుమార్ కు భార్యకు మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే సాయి కుమార్ కూడా బీటెక్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యం తల్లిదండ్రులు ఒప్పించారు. ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలోనే వారిద్దరికి ఉన్న సాన్నిహిత్యం ఈ 2-3 రోజులుగా ఈ శృతి అంశాన్ని తెరపైకి వచ్చింది. సాయి కుమార్ భార్యకు తెలిసిన నేపథ్యం ఇద్దరి మధ్య గొడవ జరిగిందనేది సమాచారం. దీనికి అంతకు సంబంధించి మొత్తంగా శృతి ఏదైతే సాయి కుమార్ వాంగ్మూలమే పూర్తిగా దీనికి అంతటికి ఈ కేసుకు పూర్తిగా కీలకం కానుందని చెప్పి తెలుస్తుంది మనోజ్. సో ప్రజెంట్ పోలీసులు ఎటువంటి విచారణ కొనసాగిస్తున్నారు అంటే ఇక్కడ శృతి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ఆవిడకి వివాహం అయింది, విడాకులయ్యని చెప్తున్న నేపథ్యంలో ఆమె యొక్క ప్రవర్తనలో ఆమె వెళ్ళేటువంటి విధానంలో ఏదైనా మార్పు జరిగింది, ఆ మార్పు మేము గమనించామని తల్లిదండ్రులు చెప్తున్నారా? ఈ రోజు ఈ ఘటన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? అయితే మొత్తంగా మా శృతి అలాంటిది కాదు, ఆమె మంచిది అనే తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ బయట ప్రపంచానికి తెలిసింది శృతి గతంలో గాంధారిలో పనిచేసినప్పుడు కానీ అదేవిధంగా బీబీపేటలో పనిచేస్తున్నప్పుడు కానీ శృతి ప్రవర్తన పోలీస్ శాఖ కొంచెం అనుమానం వచ్చింది. ఆ అనుమానం వచ్చినప్పుడు పోలీస్ శాఖకు సంబంధించిన వ్యక్తులు వారిని నివారించలేకపోయారు. ఎందుకంటే అనుమానం వచ్చినప్పుడు పూర్తిగా కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ చేయకపోవడం వలన ఈ ముగ్గురికి మరణానికి కూడా కారణమైంది పోలీస్ శాఖనే అని చెప్పి బయట పుకార్లు లేస్తున్నాయి. ఆ మొత్తానికి ఆ శృతి వల్లనే ఈ ముగ్గురు చనిపోయారు అనేది పూర్తిగా ఏదైతే సాయి కుమార్ భార్య వాంగ్మూలముల వల్లనే తెలిసే అవకాశాలు ఉన్నది మనోజ్. రైట్, ప్రజెంట్ ఆ ఫోన్ కాల్ డాటాను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారా? ప్రస్తుతం అయితే ఎస్ఐ సాయి కుమార్ కు సంబంధించిన 2 సెల్ ఫోన్లు, అదేవిధంగా శృతి, అదేవిధంగా నిఖిల్ కు సంబంధించిన సెల్ ఫోన్లు మొత్తం కూడా పోలీసుల దగ్గర ఉంది. ఆ డాటా పూర్తిగా సేకరించి ఎంక్వైరీ చేస్తున్నారు. నిన్న జరిగిన ఘటనలో సాయి కుమార్ 2 ఫోన్లు నీళ్లలోనే సాయి కుమార్ డెడ్ బాడీతో సహా నీళ్ల నుంచి బయటకు తీశారు పోలీసులు. ఆ క్రమంలోనే ఆ సెల్ ఫోన్ సంబంధించిన డాటా ఏముంది అనేది కూడా పోలీసులు పూర్తిగా నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది మనోజ్. గంగారెడ్డి, మొత్తం మీద కామారెడ్డిలో ఉన్నటువంటి బిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట లేడీ కానిస్టేబుల్, బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న లేడీ కానిస్టేబుల్ శృతి మధ్య కొంతకాలంగా వారి మధ్య సాన్నిహిత్యం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా మధ్యలో బీబీపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తించినటువంటి సాయి కుమార్ కొన్ని రోజుల తర్వాత